ఓం గణేశాయ నమః. ఆదిపురుషుడు శ్రీరామచంద్రుడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళిన సందర్భంలో అన్ని ప్రదేశములు వీక్షిస్తూ ఒకానొక సమయంలో అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళినాడు. అత్రి మహర్షి యొక్క భార్య అనసూయమ్మ శ్రీరాముడు సీతామాతను అతిథి సత్కారములు చేసి తర్వాత సీతమ్మను కూర్చోబెట్టుకుని తనకు తెలిసిన కొన్ని సంసారపక్షమైన ధర్మపక్షమైన విషయాలను ఇలా చెబుతూ ఉన్నది. రాముడు సీతాలక్ష్మణుల చిత్రకూటాన్ని వదిలిపెట్టి అత్రిమణి యొక్క ఆశ్రమం వెళ్ళారు. ఋషి యొక్క సొంత బిడ్డల వలె అక్కడ వారికి వాత్సల్యపూరితమైన స్వాగతం లభించింది. ఋషి ఏం చేశాడంటే తన సొంత బిడ్డల దాకా వారిని ఆహ్వానించి, అంతే కదండి, మన తల్లిదండ్రులు మనల్ని పొరుగురు నుండి వచ్చామనుకోండి చాలా రోజులకి, అప్పుడు వారికి ఎంత ప్రేమ ఉంటుందో అలాగనే అత్రి మహర్షి అనసూయ దంపతులు ఈ శ్రీరాముడి దంపతులకు అతిథి సత్కారములు అలా చేశారు. సీతను స్వాగతించడానికై అత్రిముని తన వృద్ధ పత్ని అయిన అనసూయను పిలిచాడు. అప్పుడు మగవారి కంటే మగవారు సత్కారం చేస్తారు. ఆడకూతురు ఉన్నది కాబట్టి ఆడకూతురికి ఎవరు సత్కారాలు చేయాలంటే ఆడ మనిషి సత్కారాలు చేయాలి. అందుకని తన భార్య అయిన అనసూయ మాతను పిలిచాడు. పిలిచి శ్రీరాముని శాశ్వత సహచారి అయిన సీత ఆ తాపస స్త్రీని అమితమైన వినయంతో సమీపించింది. అది నవ్వుతూ చిరునవ్వుతూ ఆమె అనసూయ మాత దగ్గరికి సీతాదేవి నమస్కారం చేస్తూ వచ్చి నిలబడింది. ఆత్మ నిగ్రహ పేతురాలైన ఆ తపస్సునికి ప్రణామం చేసిన మీదట ఆనందభారితమైన సీత ముకులితాస్తాలతో ఆమె ఆరోగ్యం గురించి ప్రశ్నించింది. తర్వాత ఏం చేసింది సీత ఏం చేసింది, పెద్దల ఇళ్ళకి వెళ్ళినా కానీ వాళ్ళు మన ఇంటికి వచ్చినా కానీ ముందు వాళ్ళ యోగక్షేమములు ఆయురారోగ్యాలు గురించి తెలుసుకోవాలి. అలాగే ధర్మం పాటించింది అమ్మ సీతమ్మ తల్లి. చిన్నదైనా సరే పెద్దవారి గురించి ధర్మంగా కుశల ప్రశ్నలు వేసి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి తల్లి అని అనసూయ మాతను అడిగింది. ధర్మాచరణ అంగీతరాలైనట్టు అత్యంత ధన్యురాలు. అది ధర్మాచరణ పాటించడంలో ప్రథమంగా ఉంటుంది మన సీతామాత. యశస్విని అయినట్టు సీతను చూసి అంతటా ఆ యుద్ధ తపస్సుని అనునయంగా ఇలా ఉంది. ఈమె సీతమ్మ అడిగిన కుశల ప్రశ్నలకు ఆనందించి సంతోషించిన అనసూయమ్మ మరలా సీతామాతను ఇలా అడుగుతుంది. మనం ఒకరిని యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళు కూడా మన యోగక్షేమాలు మన సంసారం గురించి పెద్దలు అడుగుతారు సహజంగా. అట్లానే అమ్మ అనసూయమ్మ కూతురు లాంటి సీతామాతను అడుగుతున్నది. అదృష్టవశాత్తు నీ దృష్టి ఎల్లప్పుడూ ధర్మం మీదనే లగ్నమై ఉంటుంది. అది పెద్దల దేవుళ్ళు చూడండి ఎలా ఉంటుంది. ధర్మంగా పక్షమునే నీ మనసు ఎప్పుడు లగ్నమై ఉండాలి అని ఆశీర్వదిస్తూ, ఓ సీత, అరణ్య ప్రవాసానికి పంపబడిన నీ భర్త అయిన శ్రీరాముడు నిన్ను అనుగమించటం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అది అరణ్య ప్రవాసానికి మీరు బయలుదేరేటప్పుడు నువ్వు నీ భర్త అయిన రాముడిని అనుసరించడం, రాముడు నిన్ను అనుసరించడం చూసి నాకు చాలా ఆనందంగా ఉన్నది అమ్మ అని ఇంకా అంటుంది. తన భర్త నగరంలో ఉన్నా లేక అరణ్యంలో ఉన్నా, అతడు అనుకూలంగా ఉన్నా లేక ప్రతికూలంగా ఉన్నా ఆ భర్తనే ప్రియంగా భావించే స్త్రీల కోసం గొప్ప గొప్ప భోగభాగ్యాలతో కూడిన లోకాలు ఎదురు చూస్తూ ఉంటాయి. అది ఇంకొక విషయం చెప్తుంది. భర్త వ్యాపార రీత్యా కానీ లేక ఉద్యోగ రీత్యా కానీ బయటికి వెళ్ళినప్పుడు భర్తని మనసులో ధ్యానిస్తూ భర్త తిన్నాడా తినలేదు, ఆయన ఆరోగ్యం ఎలా ఉన్నది అని ఆలోచిస్తూ ఉన్న స్త్రీనే సకల లోకాలకు పూజ్యురాలు అవుతుంది అని
చెబుతున్నది. ఎవరు? వృద్ధురాలైన అనసూయ మాత సీతమ్మకి. అలాగే దూరంలో ఉన్న భర్త కూడా తన భార్య ఇంటి దగ్గర తిన్నదో తినలేదో, ఆరోగ్యం ఎలా ఉన్నదో అని ఆలోచిస్తూ ఉండాలంట. ఒక విధంగా తన విధి నిర్వహణ చేస్తూనే ఒక 10% భార్య గురించి కూడా ఆలోచించాలి అని అనసూయ మాత వివరిస్తుంది. తన భర్తకు సంస్కారియో విస్క్రూలుడో లేక కటిక నిర్భాగ్యుడు అయినప్పటికీ, అది ఇంకొక విషయం, తన భర్త సంసారపక్షంగా ఉన్నా కూడా లేక విస్క్రూలుడు అంటే కొద్దిగా బాధ్యత లేని వాడిగా ఉన్నప్పటికీ, లేక నిర్భాగ్యుడు అంటే సంపాదన లేని వాడైనప్పటికీ, ఉదాత్తమైన మనస్థితి గల ధన్యవనితల దృష్టికి భర్తయే సర్వోన్నతమైన దైవం. అది ఇలా భర్త ఉంటే ఆ భర్తను దూషించకుండా ఏమిటి, ఆయనను తన వైపు మరల్చుకునే విధంగా స్త్రీ అంటే భార్య ఔన్నత్యంగా బ్రతకాలి అని చెబుతున్నది. ఇంకో విషయం చెబుతుంది. వైదేహి నా దృష్టిలో స్త్రీకి భర్తగా మించిన గొప్ప మిత్రుడు ఉండాలి. అది ఇంకొక విషయం చెబుతుంది. వైదేహి అంటే సీతామాతని పిలుస్తుంది. అమ్మ వైదేహి భర్తను మించిన స్నేహితుడు మనకి. ఇప్పుడు మనకు ఏదైనా సమస్యలు వస్తే పెద్దలైన మన తల్లిదండ్రులు కాకుండా మన స్నేహితుడు చెప్పుకుంటాం. అలాగనే భర్త కూడా మనకు స్నేహితుడు లాంటి వాడు. నీ బాధలు భర్తగా చెప్పచ్చు, భర్త బాధలు నీకు తెలుసుకోవాలి. ఇది సంసార రహస్యం అని చెబుతూ ఉన్నది. అక్షరమైన తవోబలం మాదిరిగా అన్ని చోట్లలోనూ నాకు కోరుకున్న వస్తువును ఇవ్వగలటంలో భర్తను మించిన సమర్థుడు ఉండడు. అది ఇంకో విషయం కూడా చెబుతుంది. నీకు ఏ వస్తువైనా, నువ్వు కోరుకున్న ఏ వస్తువైనా ఇచ్చే స్తోమత ఒక్క భర్తకే ఉంటుంది తల్లి. ఇంకా వేరే వాళ్ళు ఇచ్చిన అది అంత సభ్యత సంస్కారంగా ఉండదు. ఒక భర్త ఇవ్వటానికే దానికి అర్హత ఉన్నది భార్యకి అని ఇంకా చెబుతుంది. కానీ వాంఛాప్రేరితమైన హృదయాలు కలిగి తమ భర్త మీద అధికారం చెలాయిస్తూ ఇంకో విషయం చెబుతుంది. వాంఛాప్రేరితమైన అంటే అధికమైన కోరికలు, కోరరాని కోరికలు కోరుకుంటూ మనసులో ఉండి భర్తని మీద అధికారం చెలాయిస్తూ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటే అడగచ్చు. కానీ భర్త స్తోమత, ఆ భర్త తనకు ఆ అడిగిన వస్తువు తెచ్చివ్వగల స్తోమత ఉన్నదా లేదా అని ఆలోచిస్తూ భర్తని అడగాలి. తర్వాత పాపపుణ్య విచక్షణ శూన్యులే యథేచ్ఛా విహారం చేసే దుశ్శీలురైన స్త్రీలు మాత్రం పైవిన్నగా వ్యవహరించరు. ఇంకా ఇంకొకటి ఏంటంటే, ఇంకో మాట చెబుతుంది. పాపము పుణ్యము అని ఆలోచించకుండా ఏమి విచక్షణ శూన్యులై మనసు అనేక విధాలుగా ఆలోచిస్తూ తమ స్థితిని మించి ఆలోచన కోరికలు కోరుకుంటూ భర్తను నానా మాటలు అనేవాళ్ళు నేను చెప్పిన పై విధముగా వారు అనుసరించరు. తల్లి నీవు మాత్రం ఎట్టి పరిస్థితులను నేను చెప్పిన మంచి సూక్తులు వినుమ్మా, అలానే ఆచరించు అని చెబుతున్నది అనసూయ మాత. మరలా అంటుంది, ఓ మైథిలి, నిజానికి ఆ తరగతికి చెందిన స్త్రీలు కామోపహతులై సద్గుణ సౌశీల నుండి పతితులై అపశయాన్ని కూడా అనుభవిస్తారు. అది ఒకవేళ భర్త ను ఎదిరించి వారు ఏదైనా దుస్సాహసం చేసినట్టయితే వారు ఇక్కడ కాదు, భర్తను ప్రేమను ఆస్వాదించకుండా అతను మరణించిన తర్వాత పైన కూడా ఆ ఆత్మ చాలా బాధలు అనుభవించవలసి వస్తుంది తల్లి అని చెబుతూ ఇంకా చెబుతున్నది. పాతివృత్యాది సద్గుణ సంశోభితులై ప్రపంచంలో మంచి చెడుల గురించి విచక్షణ గల అది పాతివృత్యము అంటే పతిని దైవంగా భావించే సద్గుణం మంచి గుణములు ఉన్న భార్య, ప్రపంచంలో మంచి చెడుల గురించి విచక్షణ గల అది ప్రపంచంలో ఉన్న మంచిని చెడును గురించి ఆలోచించగల స్త్రీలు పుణ్యకార్యాలు ఆచరించిన వారి వలనే సర్వప్రాప్తి పొందుతారు. అది ఇలా భర్తను
మనసును ఆలోచించి భర్తను కోరరాని కోరికలు కోరకుండా భర్తకి ఇష్టమైన కోరికలు కోరి భర్తను సేవించిన వారైతే స్వర్గంలో సుఖంగా జీవిస్తారు అని అనసూయ మాత వివరిస్తూ ఉన్నది. అందువల్ల ఈ రాకుమారి సేవకు అంకితురాలపై అతనిని ప్రప్రథమ ఆరాధ్య దైవంగా భావిస్తున్నది. మళ్ళీ అంటుంది, శ్రీరామచంద్రుడు ఎవరు? స్వయంగా విష్ణుమూర్తి అవతారం. అలాంటి విష్ణుమూర్తి అవతారం కాబట్టి సీతామాతకు తెలియజేస్తున్నది. ఎవరు? అనసూయ మాత. అతను మహిమ గల భర్త. నీకు ఏ జన్మలో పుణ్యం చేసుకుంటానో నీకు ఆ భగవంతుడు భర్తగా పొందాడు కనుక నువ్వు నేను చెప్పినట్టు నీవు భర్తని సేవిస్తూ నీ జీవితం అంకితం చేసుకో అని చెబుతూ ఉన్నది. తద్వారా నీకు యశోలాభము పుణ్యప్రాప్తి రెండు కలుగుతాయి. దీనివల్ల నీకు యశస్సు అంటే కీర్తి, నీవు వచ్చే యుగాలలో నీ పేరు శాశ్వతంగా నిలబడుతుంది. పుణ్యప్రాప్తి అది ఇంకా నీకు పుణ్యం కూడా కలుగుతుందమ్మా తల్లి అని సీతమ్మ తల్లికి అనసూయ మాత వివరిస్తుంది. అనసూయ యొక్క మాటలకు ఆనందిస్తూ సీత నిగ్రహంగా ఇలా బదులు పలికింది. అది అప్పుడు పెద్దలు చెప్పారు కదా, పెద్దలకి చెప్పినప్పుడు ఇట్లా నడుచుకోమ్మా అంటే దానికి సమాధానం చెప్పాలి. ఎలాగో చెప్పాలి? ఇతండవాదంగా చెప్పగలరు. వారు చెప్పిన వాటికి తప్పకుండా అనుసరిస్తాను అన్న విధంగా చెప్పాలి. సీతామాత కూడా అదే చేస్తూ ఉన్నది. పవిత్రమైన నీవు నాకు ఇలా బోధించడంలో ఆశ్చర్యమేమీ లేదు అమ్మా. తల్లి లాంటి దానివి నీవు నాకు ఇలా చెప్పటంలో తప్పు ఏమీ లేదు. అయితే పతివ్రత యొక్క భార్యకు భర్తయే ఆరాధనీయుడని నాకు తెలిసిన విషయమే. అది సీతమ్మ అంటుంది, తల్లి అమ్మ నువ్వు చెప్పినట్టు నాకు భర్తే దైవము. నా భర్త తర్వాతే ఏదైనా నా తల్లిదండ్రులైనా ఎవరైనా దేవుడైనా సరే నా భర్త తర్వాతే అని మాతా సీతమ్మ చెబుతుంది. ఒకవేళ నా భర్త నీచుడు, ఎట్టి జీవనాధారం లేనివాడు అయినప్పటికీ నేను ఏమాత్రం తటపడాయింపు లేకుండా పైవేందుగా వివరించవలసి ఉంటుంది. అది నా భర్త ఒక నీచుడు, ఎట్టి జీవనాధారం లేనివాడు అయినప్పటికీ కూడా నేను భర్తను అనుసరించి భర్తను మార్చుకునే స్థితిలో నేను ఉంటానని, భర్తను పూజిస్తూ భర్త మాటను జవదాటకుండా నేను ఉంటానని నేను మీకు మాట ఇస్తున్నాను తల్లి అని సీతామాత చెబుతున్నది. పేదరికంలో ఉన్నా కూడా ధనవంతుడు అయినా కూడా నేను నా భర్తను అనుసరిస్తూ ఉంటాను. అదే కదండి. ముందు రాజు శ్రీరాముడు ఒకరోజు ముందుంటే రాజు కొడుకు ఒక రోజులో రాజు అవ్వాల్సిన వాడు మరునాటు అడవికి ఇదైపోయాడు. ఏమైంది? ఒక రాజు మరలా ఒక పేదవాడిగా మారిపోయాడు. ఏది? ఒక తండ్రి మాట కోసం, తల్లి అడిగిన వరాల కోసం. అది ఒక శ్రీరామచంద్రుడికి చెందినది కనుక ఆయన సకల లోకాలకు ఆరాధ్య పూజ్యుడు అయినాడు ఆ భగవంతుడు. అది నా కర్తవ్యం. అలాంటప్పుడు తన సామర్థ్యాల చేత స్తుతిపాత్రుడైన వాడు, కారుణ్యాది అద్భుత గుణ సమన్వితుడు, తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడు, తన ప్రేమతో స్థిరమైన వాడు, ధర్మం మీదనే తన మనసుని నిలిపినవాడు. అది సీతామాత తోడు ఉండటం వల్లనే ఆయన శ్రీరామచంద్రుడికి యశస్సు అభివృద్ధి చెందుతున్నది అని. అయినా నేను రాకమునిపే నా భర్త లోకారాధ్యుడు, తండ్రి మాట వినేవాడు, గురువు మాట విన్నవాడు, తల్లి మాట విన్నవాడు, తర్వాత నా మాట వినేవాడు, నేను ఆయన మాట వినే సతిని అని చెబుతూ ఉన్నది. తల్లిదండ్రులు ఇద్దరు ప్రేమలో సమానంగా ప్రేమించేవాడు. అయినా భర్త పట్ల మరి ఒక భక్తి శ్రద్ధలు చూపాలి. అది ఒక తల్లిదండ్రులు వైపే కాదు, నన్ను కూడా అభిమానిస్తాడు శ్రీరామచంద్రుడు. నన్ను ఎలా అభిమానించాడో తల్లిదండ్రులను కూడా అలానే గౌరవిస్తాడు, అభిమానిస్తాడు. అలాంటి వాడు నా భర్తమ్మ ఆ శ్రీరామచంద్రుడు అని చెబుతూ ఉన్నది. శ్రీరాముడు సొంత తల్లినైన కౌశల్య పట్ల ప్రవర్తించే విధంగానే తన సవితి తల్లులు కూడా అదే విధమైన గౌరవాధారాలు చూపాడు. శ్రీరామచంద్రుడు తన కన్న తల్లి అయిన కౌశల్య మాత
మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, తనకు ఇంకా ఇద్దరు సవతి తల్లులు ఉన్నారు కదా, సుమిత్ర కైక, వారి మీద కూడా అదే విధంగా ప్రేమ చూపిస్తాడమ్మా అనసూయమాత అని చెప్పింది. నేను ఏకాంతారణ్యానికి వస్తున్నప్పుడు నా అత్తగారు బోధించిందంతా నా హృదయ పలక మీద చెక్కబడి ఉన్నది. అది నా భర్త గురించి, నా గురించే కాదు చెబుతుందని. నేను అడవికి వచ్చేటప్పుడు నా అత్తగారులు నాకు బోధించిన హృదయంలో నిలిచిపోయి ఉన్నాయి వారు చెప్పిన సత్యమైన మాటలు, మంచి మాటలు. గతంలో నా వివాహ సమయంలో పవిత్రాగ్ని ఎదుట నా చేతిని వరుని చేతిలో పెడుతున్నప్పుడు అది మళ్ళీ ఇంకా గతంలోకి వెళ్ళిపోయింది సీతమ్మ. ఏంటి ముందు అసలు తెలుసుకోండి, మాత సీతమ్మ గౌరవం ఎలా ఉందంటే ముందు అత్తమామల గురించి చెప్పింది. తర్వాత తన వివాహం గురించి, తన తల్లిదండ్రులు వివాహం అప్పుడు జరిగిన సంఘటన ఎలా చెబుతూ ఉన్నది. పెళ్లి సమయంలో నా భర్తకి, తాళి కట్టిన నా భర్తకి అప్పగింతలు చేస్తూ శ్రీరామచంద్రుని చేతిలో నా చెయ్యిని పెడుతూ మా తల్లి చెప్పిన పాఠం కూడా ఇప్పటికీ నాకు గుర్తు ఉన్నది. ఏమని చెప్పిందంటే, ఓ సద్గుణవతి, ఇప్పుడు నీ బోధనల చేత అవన్నీ నా మనసులో క్రొత్తదాన్ని సంతరించుకున్నాయి అది. తర్వాత మళ్ళీ అంటుంది, అనసూయమాత, నువ్వు చెప్పిన విషయాలు నేను మర్చిపోను. నాకు కొన్ని క్రొత్త విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను. నాకు తెలిసినా కూడా పెద్దవారని మీరు కొన్ని చెప్పారు, అవి నా హృదయంలో నాటుకున్నాయి. నేను తప్పక అవలంబిస్తాను అని చెప్పింది. పతి సేవే తప్ప మరి ఎట్టి నియమం కానీ భార్యకు విధించబడలేదు. ఒక భర్తకు సేవ చేయటమే తప్ప వేరే విధులు ఏవి భార్యకు లేవు. అంటే భర్త కంటే సంసారపక్షంగా ఆయన భర్త బయట నుండి వచ్చినప్పుడు ఆయనకి కావలసిన సపర్యాలు, కొంచెం మంచినీళ్ళు ఇచ్చి, ఆకలిగా ఉంటే కొద్దిగా ఆహారం పెట్టి, ఆయన సంతోషంగా ఉంటే ఏమైంది, ఏంటి, ఎలా ఉన్నారు, ఏంటి, ఈరోజు ఏం జరిగినది మీ కార్యాలయంలో, లేక మీ ఆఫీసులో, లేక మీ పని చేసే చోట అని ఇలా సౌమ్యంగా అడిగిన భార్య ఉంటే భర్తకు ఆ స్వర్గం కన్నా ఎక్కువగా భార్య ప్రక్కన ఉంటే అంత ప్రథమ స్థానము లభిస్తుందని సీతామాత వివరిస్తూ ఉన్నది. తర్వాత దేవలోకంలో కూడా పూర్వ గౌరవం కలిగిస్తారంట. ఇది ఇక్కడ మనం బతికిన బతుకు కాదు. దేవలోకంలో ఎవరుంటారు? దేవతలు. వారి అందరూ ఈమెను గౌరవిస్తారంట. అంతే కదండి. ఇక్కడ మనం చూస్తుంది మానవలోకం. ఈ మానవలోకం ఏముంది? అంత చంటాలం, కుట్రలు, కుతంత్రాలు, ఒకరినొకరు ద్వేషించుకోవటం, ఒకరు ఎదుగుతుంటే ఒకరు నిదవపోవటం, ఇది కాదు. దేవలోకంలో మనము బ్రతికిన బ్రతికి అది స్వచ్ఛమైన జీవనం. సీత మాటలకు ఆనందించిన అనసూయ, ప్రియమైన బిడ్డ, అది మళ్ళీ అంటున్నా, ఓ ప్రియమైన కూతురా, నా తపస్సు వల్ల లభించిన పుణ్యఫలాన్ని వినియోగించి నీకు ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు మాత సీతమ్మ చిన్నదైనా ఎంత సౌమ్యంగా అనసూయమ్మ మాత అంటే మాటల ఆమె పతివ్రత శిరోమణి. ఆమెను ఆనందపరిచిందంటే ఆమె ఆనందించి, ఓ కూతురు లాంటి సీత, నువ్వు చెప్పిన మాటలకి నేను ఆనందించి నీకొక వరం ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పి, నీకు ఏమి కావాలో కోరుకోండి. అప్పుడు నీకు నీ ఇష్టమైనదేవో కోరుకోమ్మా అని అడిగింది. అందుకు సీత, ఓ తపస్విని, నీ సన్నిధే నాకు అన్నిటికీ మించిన గొప్పవారం అని బదులిచ్చింది. నీ దగ్గరికి నేను వచ్చి నీకు సేవ చేసి, నీ పాదాభివందనం చేసి, నీ మాటలు నేను విన్నందుకు అదే నాకు పెద్ద వరం తల్లి, ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు అన్నది. ఇది సీతామాత. చూడండి, అసలు చిన్న సీతామాత ఆమె హృదయం ఎంత విశాలమైనదో మీరు ఆలోచించండి. పరుల సొమ్ము నాకు అక్కర్లేదు అన్న విధంగా చిన్న మాటతో ఎంత సౌమ్యంగా చెప్పిందో చూడండి. అయినప్పటికీ అనసూయ సంతోషంగా సీతకు ఎన్నటికీ వాడిపోయిన ఒక దివ్యమైన పుష్పహారాన్ని, అక్షయమైన దివ్య వస్త్రాభరణాలను, అలంకరణలకు వస్తువులు ఇచ్చింది. అప్పుడు
అనసూయ మాత ఏం చేసిందంటే ఇంటికి వచ్చిన వారికి అతిథి అతిథి దేవోభవ అంటారు. కనీసం పసుపు కుంకుమ బొట్టైనా పెట్టాలి, లేకపోతే మన స్తోమతను బట్టి వారికి వస్త్రాలు ఇచ్చి సత్కరించాలి. అనసూయ మాత కూడా అదే చేస్తుంది. ఒక దివ్యమైన పుష్పహారాన్ని అంటే పూలదండని దివ్యమైంటే ఎప్పటికీ వాడిపోని ఒక హారాన్ని సీత మాతకి ఇచ్చి, తర్వాత దివ్య వస్త్రాభరణాలు, దివ్యం అంటే ఎప్పటికీ వాడిపోని చెడిపోని పాడైపోని వస్త్రాలు ఇచ్చిందంట. తర్వాత అలంకరణ వస్తువులు అంటే చెప్పాను కదండి, స్త్రీకి కావాల్సినవి ఏంటి, పసుపు కుంకుమ గాజులు పూలు, ఇవే కదండి. ఇవన్నీ ఇచ్చి పంపించింది. అంతటా అనసూయ మాత్రం రామునితో వివాహ వృత్తాంతం చెప్పమని అడగగా అది మళ్ళీ ఏమైందంటే తర్వాత అమ్మ ఇవన్నీ బాగానే ఉన్నాయి, అసలు రాముడితో నీ వివాహం ఎలా జరిగినదో మాకు చక్కగా కనులకు ఇంపుగా తెలియజేయమ్మా, మేము చెవులారా వింటాము అని చెప్పగా అప్పుడు సీతామాత ఈ విధంగా చెబుతున్నది. ఒకసారి నా తండ్రి అయిన జనక మహారాజు యజ్ఞవేదికను సిద్ధం చేసి నిమిత్త భూమిని దున్నుతుండగా అకస్మాత్తుగా నేను భూమిలో నుండి దుమ్ము కొట్టుకుని పైకి వచ్చాను. అది జనక మహారాజు అని ఆయన మిథిలా నగరపు రాజు. ఆయనకు పుత్ర సంతానము లేకపోతే ఒకానొక సమయంలో ఋషి పొంగవులు చెప్పిన మాట ప్రకారము ఆయన ఒకరోజు తన పొలములో దున్నుతూ ఉండగా భూమిలో నుండి అకస్మాత్తుగా నేను ఆయనకి దొరికాను అని చెప్పి సంతానం లేని ఆ మహారాజును నన్ను స్వీకరించాలని ఒక దివ్యవాణి ప్రకటించింది. అప్పుడు ఆయన ఆశ్చర్యంగా నన్ను తీసుకుని చేతిలో ముద్దాడుతుండగా ఆకాశవాణి ఇలా చెప్పింది, ఓ జనక మహారాజా, ఈమె నీ కూతురుగా నువ్వు భావించు, ఈమె వలన నీ వంశము పావనమైపోయింది, యశస్సు అభివృద్ధి చెందిద్ది అని ఆకాశవాణి తెలియజేసింది. అలా నేను జనక మహారాజు కుమార్తెగా పెరిగాను. అంతటా అది అలా అల్లారు ముద్దుగా నేను పెరిగాను. అంతటా నేను యుక్త వయసుకు చేరేసరికి నా వంటి దివ్య సంభూతమైన బాలికను తగిన భర్తను కనుగొనలేక ఇలా నేను భూమి నుండి పుట్టాను అయోనిజను. కాబట్టి నేను అయోనిజ అంటే మీకు తెలిసే కదండి, మానవ యోని నుండి పుట్టకుండా భూమి నుండి ఉద్భవించిన మాత సీతామాత కదండి. ఈ అయోనిజాలు ఇద్దరున్నారు. రామాయణంలో సీతామాత, భారతంలో ద్రౌపది దేవి. యుక్త వయసు చేరేసరికి నా వంటి దివ్య సంభూతం బాలికను తగిన భర్తను కనుగొనలేక నా తండ్రి ఆందోళన చెందుతున్నాడు. ఇలా ఉండగా యుక్త వయసు వచ్చేసరికి ఈ సీతామాతకి తగిన వరుణ్ణి, ఇక్కడ మీరు ఆలోచించండి, యుక్త వయసు అంటే అమ్మాయి పెద్దది అయిన అంటే పుష్పావతి అయిన 5-6 సంవత్సరములలోనే ఇప్పటికెళ్ళండి. అప్పుడైతే పుష్పావతి కాకముందే వివాహాలు జరిపించారు అప్పటి కాలంలో జనక మహారాజు గారు. కానీ ఇప్పుడు చేస్తే కేసులు పెడుతున్నారు. ఎవరు పెళ్లి చేసిన ఆడపిల్ల తల్లిదండ్రుల మీద. ఇప్పుడు పరిస్థితి వేరు, అప్పటి పరిస్థితి. ఎట్టకేలకు ఒక స్వయంవరం నిర్వహించాలని ఆయన నిశ్చయించాడు. అది ఈమె మహాసాధ్వి కాబట్టి ఈమెను స్వీకరించేవాడు మహాశక్తివంతుడు, మహాధైర్యశాలి, మహాగణవంతుడు కావాలని చెప్పి ఒక స్వయంవరం ప్రకటించాడు. మా పూర్వీకుడైన దేవవృతుడి వరుణుడు ఇచ్చిన శివధనుసుకు అది వాళ్ళ పూర్వము దేవవృతుడు అని వాడు వరుణుడికి ఇచ్చాడంట. ఇది ఈ శివధనుసుని వరుణుడు జనక మహారాజుకు ఇచ్చాడు అభిమానంతో. ఆ నారి బిగించగలవాన్ని నేను ఆ స్వయంవరంలో వివాహం ఆడాలని నిశ్చయించబడింది. అది నేను వివాహం చేసుకోవాలి. ఆ నారిని, ఆ శివధనుసుని ఎవరైతే ఛేదిస్తారో వారిని నేను వివాహం ఆడాలని మా తండ్రి గారు నిర్ణయించారు. తర్వాత ఆ సమయం రాని వచ్చింది. ఇతర రాజ్యాల నుండి అనేకమైన రాజులు వచ్చారు. అయితే రాముడి విశ్వామిత్రునితో పాటు మిదులకు ఏతించి ఆ ధనుసును నారిని బిగించి మీదట దానిని 2గా విడగొట్టాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఎంతమంది రాజులు ప్రయత్నం చేసినా వారి వాళ్ళు కాక విఫలమయ్యారు. శ్రీరామచంద్రుడు మాత్రం ఆ శివధనుసును విడిచాడు. కానీ నా తండ్రి దశరథ మహారాజు యొక్క అనుభూతి లభించినంత వరకు రాముడు నన్ను స్వీకరించడానికి ఇష్టపడలేదు.
అది తర్వాత ఏం జరిగిందో చూసారా, నేను శివధనుస్సును ఇరిచాను అన్న అహంకారంతో నన్ను చేరదీయలేదు. మా తండ్రి గారి ఆజ్ఞ తీసుకొని, వారి తండ్రి గారి ఆజ్ఞ తీసుకొని అప్పుడు నన్ను వివాహం చేసుకుంటానికి ముందుకొచ్చాడు నా భర్త అయిన శ్రీరామచంద్రుడు అని మాతా సీతమ్మ తన కళ్యాణ శుభ ఘడియలను తెలియజేసినందుకు ఆనందించింది ఆ అనసూయామాత. సీతామాత కళ్యాణము విని చదివినందుకు నాకు జన్మధన్యమైనది, మీకు కూడా జన్మధన్యమైనది బోధిస్తూ నమో నమః శ్రీరామచంద్రమూర్తి నమః, మాత సీతామాతే నమో నమః.